ABC న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కోరుకొండ తహసీల్దార్ కార్యాలయ సందర్శించిన కలెక్టర్. రీసర్వే PGRS అర్జీల పరిష్కారంపై సమీక్ష. గోకవరం బస్టాండ్ స్టార్ మొబైల్ షాప్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు. ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సమస్యలు పట్టని వైసీపీ నాయకులు. పారాచూట్ లీడర్ భరత్ ప్రెస్ మీట్లకు రీల్స్ కు పరిమితం. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు పరిష్కార విధానంలో మార్గదర్శకాలు పాటించేలాగా చూడాలని, పరిష్కార నిర్ణయానికి చెందిన వాటి రికార్డులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కోరుకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్తో కలిసి కలెక్టర్ అర్జీలు పరిష్కార విధానంపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియ చేపట్టడంతో అర్జీలు పరిష్కార విధానంలో జవాబుదారీతనం ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇదే క్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు వాటిని పరిశీలించి పరిష్కారం దిశగా తీసుకున్న చర్యలకు చెందిన పత్రాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలాగా పరిష్కారం చేయాలన్నారు. రీసర్వే సమయంలో ఎటువంటి అంశాలని పరిష్కారం చేస్తున్నామని అడగగా భూమి కొలతల్లో వ్యత్యాసాలు, జాయింట్ LP కోరిలేషన్, 22A దిద్దుబాటుకు సంబంధించినవి, ఇనాం ల్యాండ్ తదితర వాటికి సంబంధించి అర్జీలు పరిష్కారం చేయాల్సి ఉంటుందన్నారు. వీటికి సంబంధించి 75 రోజుల్లో పరిష్కారం దిశగా తీసుకున్న చర్యలకు చెందిన రికార్డులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. రిపోర్ట్స్కి వాళ్ళకి వచ్చినప్పటికప్పుడు వ్యూ చేసి VROస్కి ఇన్ఫర్మేషన్ ఇంకెవరి పాత్రలో PGRS వస్తుంది? సర్వే అదెవరు చూస్తున్నారు? మీరే చూసుకుంటారు కదా. సో టోటల్గా PGRSలో సర్వే పిటిషన్స్ ఎన్ని? 924 మీరు ఏవైతే రిడ్రెస్ చేశారో అవి డౌన్లోడ్ చేయమన్నారు. చేశారా? నేను అదే చెప్పాను. మీరు రిడ్రెస్ చేసిన దాన్ని డౌన్లోడ్ చేయమన్నారు. మీకేం చెప్పాను? మీకేమర్థమైంది? మీరు ఏవైతే రిడ్రెస్ చేశారో రిడ్రెస్ చేసిన దాన్ని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ స్టార్ మొబైల్ షాప్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, IYM రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ IYM యువకులు పనిచేసి మంచి సేవా సంస్థ అని, సమాజ సేవ యువకులకు నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలు చేపడుతుందని, వేసవి తీవ్రత పెరగడంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. IYM రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా IYM చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, యువకులందరూ తమ నైతిక బాధ్యతను గుర్తించి సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో IYM తూర్పు గోదావరి జిల్లా బాధ్యులు చాన్ బాషా, నగర అధ్యక్షులు ఖలీల్, జునైద్, అక్బర్ బాషా, హరీస్, IYM సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
भैया भाई నమస్కారం. సమీపిస్తా ఉంది ఎండాకాలం. ఎండాకాలం తీవ్రత జరగవలసిన సమయానికి ముందే చాలా ఎక్కువగా కనబడతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఏదైతే మా తమ్ముళ్ళు సామాజిక బాధ్యతతో ఇది 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం ఇక్కడ పెట్టడం సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉన్నారు. దాహతతో ఉన్న వారందరి యొక్క దాహాన్ని తీర్చడం, మజ్జిగ ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. గత 3 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాను. ఈ రోజున నా ఐడియల్ యూత్ మూవ్మెంట్ సోదరుల ఒక సహకారంతో ఈరోజు శాసనసభ్యుడిగా ఇక్కడ రావడం జరిగింది. నా గెలుపులో వారందరి యొక్క పాత్ర ఉంది. అలాగే కరీముల్లా ఖాన్ గారు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు చాన్ బాషా గారు, అలాగే నగర అధ్యక్షులు ఖలీల్, అలాగే మా తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు, వసుంధర స్వీట్స్ అధినేత గారు, అందరూ కూడా చాలా నీట్ గా ఒక కలిసికట్టుగా కుటుంబంలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఇదే సాంప్రదాయం కొనసాగించాలి. ఇది పవిత్ర రంజాన్ మాసం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉంటూ కూడా నా తమ్ముళ్ళు కొంతమంది ఒక దాహాన్ని తీరుస్తున్నారంటే ఇది లౌకికవాదానికి ఒక నిదర్శనం.
అందరి యొక్క దాహాన్ని తీర్చాలన్న వారి యొక్క సంకల్పం. ఇది ఒక ఐడియల్ యూత్ యొక్క ఆలోచన. తప్పకుండా వీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి ఒక యువ సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువకుల్లో ఒక సామాజిక స్పృహని పెంపొందించే విధంగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి వేసవి కాలంలో కూడా ఇలాంటి చలివేంద్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా యువకుల్లో సామాజిక స్పృహ పెరిగి వాళ్ళ యొక్క చైతన్యం మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో, దేశ సమైక్యతలో వారు భాగస్వామ్యం కావాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. ఇవాళ మేమందరం కూడా రంజాన్ మాసం యొక్క దీక్షలో ఉన్నాం. అయినప్పటికీ కూడా మా బాధ్యతగా దేశ సోదరవాసులందరికీ కూడా ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ ఈ రోజు చేయడం జరుగుతుంది. నా పేరు చాన్ బాషా. నేను తూర్పుగోదావరి జిల్లా బాధ్యుడిని ఐవీఎం ఐడియల్ యూత్ మూవ్మెంట్. మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఐవీఎం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం. రక్తదాన, బ్లడ్ డొనేషన్ అటువంటి, అలాగే అన్నదాన కార్యక్రమాలు అని చెప్పేసి, అలాగే చలికాలంలో దుప్పట్ల పంపిణీ అని చెప్పేసి, ఇలాగా యువకులలో ఒక సమాజ సేవ పెంపొందించడానికి యువకులందరినీ కలిపి మేము సమాజంలో వాళ్ళు పాటుపడాలని చెప్పేసి, సమాజ అభివృద్ధిలో వారు పాటుపడాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మా వంతు బాధ్యతగా మేము ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. చీకొట్టిన వైకాపా వారు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే జనం చూసి నవ్వుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం జగన్ నుంచి రాజమండ్రి పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ వరకు ఇదేంతని విమర్శించారు. ప్రతిపక్ష వైసీపీ నాయకులు ప్రజా సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. చట్టసభలంటే గౌరవం, బాధ్యత లేని జగన్కు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన ప్రతిపక్ష హోదా అంటూ గగ్గోలు పెడుతున్న జగన్ వింత వైఖరి చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. మాజీ ఎంపీ పారాచూట్ లీడర్ భరత్ అయితే ప్రెస్ మీట్లు పెట్టడం లేదంటే రీల్స్ చేసుకోవడమే సరిపోతుందని విమర్శించారు. ప్రతిపక్షానికి బాధ్యత, విలువ ఉంటుందని, కానీ వైసీపీ నాయకులకు మాత్రం అలా ఉండరని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వానికి వాటిని ఎత్తి చూపేవారమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు. మేకా నరసింహ గారు అలా అబ్బాయి మొత్తం అంతా అతను అనిచాడు, మొత్తం బెనామీ కూడా, మాజీ ఎంపీ గారు బెనామీ. మరి అతను ఏమైనా ముడిపులైనా ఇచ్చాడేమో అడగవలసింది కదా అతనే. అవన్నీ అసలు ఇంకోటి వెస్ట్ గోదావరి 2కో 3కో ఇక్కడ తగిలే, ఎవరికైనా సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది. అందులోని ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ఎంపీకి, మాజీ ఎంపీ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా చిప్పి దొబ్బింది అనుకుంటా. ఎందువల్ల అంటే అతను ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు అతనికి. ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు. ఓయమ్మ నన్ను మర్చిపోతున్నారు రా అని వస్తాడు, ప్రెస్ మీట్ వస్తాడు ఏదో. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు, మా ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు చూసారా, ఎలక్షన్ ముందు ఏ విధంగా పనిచేస్తున్నాడో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే పని ఈయనకి. దాని ఎందులో ఎవరు మమ్మల్ని, ఆయన ఖాళీగా ఉండడు, మమ్మల్ని ఖాళీగా ఉండొచ్చు. ఇది తట్టుకోలేకపోతున్నాడు. ఓయమ్మ ఇదేనా జరిగితే మొత్తం మర్చిపోతారా, నన్ను రాజమండ్రి తరిమేస్తారా అనుకుంటున్నాడు ఏంటో ఆ ఎంపీకి, పిచ్ ఎంపీకి, మాజీ ఎంపీకి. అతనికి మరీ మరీ చెప్తున్నాం, సార్ మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చూసే ముఖ్య అనుచరుడు మీ మేకా వారు 3 తగిలే, 3 షాపులు తగిలే. అతను ఏ విధంగా ఎవరికైనా అయినా ఇచ్చేయడా మీకు అడిగితే తెలుస్తుందిగా. మీకేంటంటే గతంలో బాగా అలవాటు అయిపోయింది మీకు ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టడం. అదే ఈ గవర్నమెంట్ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చేస్తుందని పిచ్చి భ్రమలో ఉన్నారు. అట్నెల్లో ప్రజా సమస్యలపై పోరాడారా? అసలు అంటే వార్డులు పర్యటించాలంటే బౌండరీలు తెలియాలి, అదొక సమస్య. ఎక్కడైనా అక్కడ వదిలేస్తే అక్కడి నుంచి నేను ఆ సందులో ఎవరు పేరేంటి, ఈ సందు చివరిలో ఎవరు ఉంటారు, ఇక్కడేం జరుగుద్ది, ఇక్కడేం సమస్య చెప్పగలను నేను. నువ్వు చెప్పగలవా? ఏ వార్డు ఏది ఓవర్ ల్యాప్ అవుతుందో ఐడియా ఉందా? ఓవర్ ల్యాపింగ్ అంటే అది కాదు, వార్డు ఓవర్ ల్యాపింగ్ తెలుసా? దౌర్భాగ్యం ఏంటంటే ఇది పరిస్థితులు. మేము ప్రజలకి మాట ఇచ్చున్నాం. విధ్వంస వైఖరితో నష్టపోయిన రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్నాం. కూటమి కట్టుబడి ఈ 9 నెలల్లో
ఒక్కటే అడుగుతున్నా, బీసీ హాస్టల్ ఉంది, సుమారు 30 లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్తో చాలు. సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఎందుకు చేయించలేకపోయారు? మీరు ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? ఈరోజు రోడ్లు, సీసీ రోడ్స్, పార్కుల ఆధునీకరణ చేస్తా ఉన్నాం. ఓ పక్కన రివర్ ఫ్రంట్ టెండర్ అయిపోయింది, కోర్టు వల్ల ఆగింది. మరో పక్కన నాగుల చెరువు స్టేడియంని డెవలప్ చేస్తా ఉన్నాం. ఖేలో ఇండియాకి లారీ స్టాండ్ ఏదైతే ఉందో 34 కోట్లతోటి మల్టీపర్పస్ స్టేడియంకి ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి. ఈ 9 నెలల్లో 100 కోట్ల పనులు పూర్తి చేసుకున్నాం, కొనసాగిస్తా ఉన్నాం. మినిస్టర్ గారు దాకా కోర్టుని ప్రభావితం చేసే శక్తి నాకు లేదు మహాప్రభు. మీరు కోర్టుల పట్ల ఎంత కక్షపూరితంగా వైసీపీలో ఉంటారో తెలుసు. రాజమండ్రి కోర్టునే నిర్మాణం చేయనివ్వకుండా ఆపేసిన వాళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి కోర్టుకి విముక్తి వచ్చి ఈరోజు స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారు. వచ్చే 2 నెలల్లో ఓపెనింగ్ కూడా చేసుకుంటున్నాం. గ్రౌండ్ ఫస్ట్ ముందు ప్రారంభించుకుంటున్నాం. కోర్టుల అధికారుల దృష్టికి తీసుకెళ్లి కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజున స్టాచ్యురీ ఎంక్వైరీని ఇనిషియేట్ చేసింది కోఆపరేటివ్ బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో లీగల్ క్రిమినల్ యాక్షన్ తీసుకునే రైట్ ఉంది. ఎంక్వైరీ ఇంకో 1 వీక్ లో అయిపోతా ఉంది. తప్పకుండా లీగల్ చర్యలు ఉంటాయి, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి. అలాగే ఏదైతే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉందో, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, మంగళగిరి కూడా కోర్టుకి వాళ్ళ తరపున వాళ్ళు కూడా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఫైల్ చేశారు. 1 వీక్ లో డెసిషన్ కూడా వస్తా ఉంది ప్రభుత్వ పరంగా. అంటే ప్రభుత్వం కూడా ఏమండి ప్రతిరోజు కూడా పేపర్లో వస్తా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ అధ్వానమైన పరిస్థితుల రీత్యా ప్రతిరోజు ఇస్తున్నారు పేపర్లో. ఇచ్చిన ప్రతి అంశాన్ని పాజిటివ్గా తీసుకొని ఎలా సరిచేయాలి, ఏ విధంగా హాస్పిటల్లో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిచేయాలి, ఇదే పని మీద ఉన్నాం. ఈ 9 నెలల్లో ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి నేను వెళ్ళున్నాను. నాతో పాటు మా కూటమి నాయకులు వచ్చి ఉన్నారు. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేశారు. ఈ 9 నెలల్లో తప్పుల్ని గమనించి గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం. గుర్తుపెట్టుకోవాలి మీరు, స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం. ఎక్కడికెక్కడ జరుగుతుందా అని అన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం. ఎన్ని తప్పులు మీ నిర్లక్ష్యం వల్ల కాదా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా తయారైంది? 9 నెలల్లో మేము ఇన్ని సరి చేయగలిగాం. 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు దృష్టి సారించలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పైన? అద్భుతాలు అయిపోయినాయని నేను చెప్పట్లేదు. చేయవలసిన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ 9 నెలల్లో ప్రజలు అనేక సందర్భాల్లో చిన్న చిత్తగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నప్పుడు తక్షణమే అక్కడికి వెళ్ళి సమస్యను ఎలా పరిష్కరించాలో చూసి సంబంధిత అధికారులతో మాట్లాడాం. చెత్త సేకరణ చేసే వెహికల్స్ ఒకరోజు ఆపేశారు. ఆపిస్తే ఉన్న బలంగా నేను ఎక్కడో ఉంటే జిమ్ నుంచి అక్కడికే వచ్చేసాను. కూర్చున్నాను, కమిషనర్ గారితో మాట్లాడాము, 30 లక్షలు చెక్ ఇచ్చాం. ఎక్కడ ఉన్నారు వైసీపీ వాళ్ళు? అప్పుడు ప్రజా సమస్యలు కావావి, బాధ్యత లేదా? TV5 వాళ్ళు వేసిన కథనంతో ఏదైతే రా వాటర్ పిక్ చేసుకుంటున్న చోట, పంపింగ్ హౌస్ రా వాటర్ పిక్ చేసుకున్న చోట టర్బైన్స్ ఏదైతే ఉన్నాయి సిస్టమ్ మార్చాలి. ఇంతకుముందు వెర్టికల్ టర్బైన్స్ ఉన్నాయి, వాటిని పెట్టాలి అని అంటే దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తే మేము వెళ్ళి విజిట్ చేసి సరిచేసాం. ఎక్కడ ఉన్నారు మీరు? వచ్చి ఏదైనా చెక్ చేశారా? ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా ఎక్కడైనా? లేదు. ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఇవ్వాలి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, చీకొట్టారు. చీకొట్టిన నిసిగ్గుగా మరలా మీ క్యాడర్ అందరూ సీఎం 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 అనడం, మీరు మరలా ముందుకొచ్చి మరే 30 సంవత్సరాలు మనమే అని చెప్పడం, నవ్వుకుంటా ఉన్నారు బయట జనాలందరూ కూడా. చాలా గుండె ధైర్యం. ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా దీని మీదే చర్చిస్తున్నారంటే సీఎం అయిపోవాలి, అధికారం తెచ్చేసుకోవాలి. ఆయనే కాదు, ఆయన కింద ఉన్న ప్రతి నాయకుడు ఇదే తత్వం. మొన్న రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి, మాజీ ఎంపీ.
అంటే తను కూడా ఏంటంటే నాయకుడు అంటే ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే 4 రీల్స్ చేసుకోవడం అంటే ఇదే అనుకుంటున్నారు. ఇది కాదు. ప్రతిపక్ష పాత్ర అన్న దానికి చాలా గౌరవ విలువ ఉంటుంది. మేము 5 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించింది. జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించింది. ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉన్నాం. పోరాడే కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, మీ దృష్టికి తీసుకొచ్చాం, నిర్మాణాత్మకంగా పోరాడాం. మీ మాదిరిగా దొరికితే ప్రెస్ మీట్ అదిగో అది ఇదిగో ఇది రాజా అంటే ప్రెస్ మీట్ అంటే విమర్శలేనా? ప్రజా సమస్యలు చెప్పడం రాదా మీకు? చేసుకుంటారు. ఇప్పటికీ కూడా కార్పొరేషన్లోని మొన్న మా నాయకుడు ఆన్లైన్ ఎమ్మెల్యేగా నాకే ఉంటుందండి. టెండర్ వస్తుంది. టెండర్ వచ్చిన తర్వాత ఆపే శక్తి ఎవరికి ఉంది? అలాగే ఇది కూడా సృష్టించే కార్యక్రమం ఆలోచించకుండా ఏది వెళ్ళకుండా ప్రతి ఎండాకాలం చలివేంద్రాలు ఓపెన్ చేస్తాయి. నీ ఎంపీ ఆఫీస్ దగ్గర ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు నీ ఎంపీ ఆఫీస్ దగ్గర పందిరి మాదేడు సత్రం చలివేంద్రం ఎందుకు ఓపెన్ చేయించావు? నీ సంస్థ ఇది, నీ సొత్త. నీ ఆఫీస్ దగ్గర ఎందుకు చలివేంద్రం ఓపెన్ అయింది? నీ ఫోటోతో. ఈరోజు మేము చలివేంద్రాలు అన్ని కూడా పారదర్శకంగా టీడీపీ నాయకులే అసలైన నేర చరిత్ర ఉన్నవారని వైఎస్ఆర్సీపీ నాయకుడు పులి సాగర్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సాగర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ 45, 46 డివిజన్లలో ఉన్న నాయకులందరూ నేర చరిత్ర కలిగిన వారేనని ఆరోపించారు. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని టీడీపీ పెంచి ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్సీపీపై బురద చల్లాలని ప్రయత్నం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గోరక్షణపేటలో ఒక యువకుడు రోడ్డు నిర్మాణం వద్ద సరైన సూచికలు పెట్టకపోవడంతో ప్రమాదం జరిగి మృతి చెందారని, ఇప్పుడు గోదావరిలో పడవ ప్రమాదం జరిగిన 2 మృత్యువాత పడ్డారని తెలిపారు. వీటన్నింటికీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. టీడీపీ నాయకులు ఆదిరెడ్డి భజన బృందంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించారు మార్గాన్ని బతకారు. మరి మీరు ఏం చేశారు? 72,000 రూపాయలు పెట్టి ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు, ఆహార పదార్థాలు అందిలా చేసి ఎన్నో కార్యక్రమాలు నెరవేర్చి చేశారు ఎంపీ మార్గం పత్రం. కానీ మరి మీరు ఏం చేశారు? 72,000 బడ్జెట్ ఇచ్చారు. మీకు జనాలు ఇక్కడే తెలుస్తుంది. ఈవీఎంలో వచ్చేది తాగునీటి సదుపాయం లేదు దగ్గర. తాగునీటి మీరు ఎంతసేపు ఆయన ఓట్లు వేయించు ఆల్రెడీ బదిలీ చేయడం తెప్పించి ఎస్సీలకు మీరు ఏం చేశారు? ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? ఎస్సీలకు సంబంధించి లోన్లు ఏమైనా ఇప్పించారా? ఎస్సీలకు సంబంధించి అన్యాయం జరుగుతుందో మీరు నిలబడ్డారా? అసలు ఎస్సీ నాయకులు మీరు పనికొస్తారా? ఎస్సీల అధ్యక్షుడిగా అయితే మీరు పనికిరారు. మీరు ఓన్లీ ఆల్రెడీ భజన బృందానికి అధ్యక్షుడిగా అయితే మీరు పనికొస్తారు. అంతే తప్పించి మీరు దేనికి పనికిరారు. ఎంతసేపు ఆ భజన చేసుకోవడం తప్పించి ఆ ఎస్సీల అధ్యక్షుడిగా చేయడం పనులు ఏమి చేస్తారు. అలాగే పీతా రామకృష్ణ సిటీ యూత్ ప్రెసిడెంట్ పీతా రామకృష్ణ గారి గురించి కూడా మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన రౌడీ షీటర్ అని, మర్డరిస్ట్ అని, అలాగే బెదిరించాడని అలాంటి వ్యాఖ్యలన్నీ మీరు చేశారు. ఆయన నిజంగా బెదిరించేవాడు రౌడీ షీటర్, మర్డరిస్ట్ అయితే మీరు ప్రెస్ మీట్ ధైర్యంగా ఏంటి చెప్పి అంత దొమ్మ ఉందా మీకు? ఆయన అలాంటి అయితే ఆయన ఎలాంటి వ్యక్తితో ఆయన మనస్తత్వం ఏంటో మాకు తెలుసు. ఆయన వెనకాల యూత్ కమిటీ కుర్రలుగా మీరు తిరుగుతున్నామంటే ఆయన విధానం ఏంటి, విధి విధానాలు ఏంటి మాకు తెలుసు. ఇంకో విషయం, మీ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన మీ టీడీపీలోనే కదా తిరిగారు. 2019 ముందు ఆయన మీ టీడీపీలో తిరిగినప్పుడు అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఆయన రౌడీ షీటర్ అని తెలియలేదు మీకు. మీరు అందరూ కలిపి ఆయన మీద అనవసరమైన కేసులు అవి పురమాయించి మీ అవసరాలకు వాడుకుని, మీ సెటిల్మెంట్ లాంటివి వాడుకుని అతని మీద కేసులు పెట్టించడం మీరు కాదా? మీ గవర్నమెంట్ కాదా? మీరు చేసినంత మీరు చేసి ఇప్పుడు ఆయన అలా మీరు సరిపోతారు. ఆయన ఏంటి, ఆయన పద్ధతి ఏంటి, ఆయన విధి విధానాలు ఏంటి అన్నీ మాకు తెలుసు. యూత్ కమిటీ తరఫున యూత్ కుర్రలు మేము అందరూ ఆయన పిలుస్తూ 100,000 మంది వస్తాం, 100,000 మంది తిరుగుతాం.
కానీ మీరు పిలిస్తే కనీసం 10 మంది 100 మందిని వచ్చి ఏ రోజైనా ర్యాలీ చేసిన మొక్కని మీరు ఆయన గురించి మాట్లాడే మీరు ఎలా సరిపోతారు. ఇంకోటి ఏంటంటే 420 మార్గం భర్త గారు వెనకాల 420 నేర చరిత్ర అని చెప్పేసి మీరు మాట్లాడారు. నేర చరిత్ర గురించి మీరు మాట్లాడాలంటే మీకు అంత అధికారం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే నేర చరిత్ర బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఉన్నాడంటే మీ నాయకుడే. చిట్ ఫండ్ కంపెనీలో కేసులో 420 కేసులో సెంటర్ జరిగిన మీ నాయకులు కాదా? 45వ వార్డులో ప్యాకెట్ రాయిలు పెంచి పోషిస్తా ప్యాకెట్ క్లబ్ నడిపిస్తుంది మీ నాయకులు కదా? అవి నేర చరిత్రలు కదా మీకు. అలాగే 40వ వార్డులో కుర్రల్ని బ్రాకెట్ ఆటలో ఇంకో ఆటలో ప్యాకెట్లు గుండాట్లు ఆడించి వాళ్ళందరూ నీ అనుచరులు కదా? వాళ్ళందరూ నేర చరిత్ర కదా? 46వ వార్డులో గంజా కేసులో ఉన్న నిందితులు నీ చుట్టూరు తిరుగుతున్నాడు, నువ్వే నీ వెనకాల తిప్పుకున్నావు. వాళ్ళందరూ నేరస్తులు కదా? మీరు నేర చరిత్ర గురించి మీరు మాట్లాడటం నాకు అర్థం కావట్లేదు. మీ వెనకాల ఉన్న వాళ్ళందరూ నేర చరిత్ర. అలాగే నీ ఫేస్బుక్ ఉంది. ఆ ఫేస్బుక్లో మాజీ ఎంపీ మార్గం భర్తరాం గారిది మాఫింగ్ వీడియో తయారు చేసి అన్ని క్యాలెండర్లని పబ్లిక్ క్యాలెండర్లని మాఫింగ్ వీడియోలని కౌంటర్లని తయారు చేసి లెక్చర్ వీడియో కామెంట్లు పెడతారు. అవి మీకు కనబడతారా? ఇవి నేర చరిత్రలు కాదా? నేరాలు కాదా? ఇవి మా మీద కేసులు పెడతారు. మీరు చేసి వాళ్ళు తప్పు కదా? దెయ్యాలు వేదవాక్యాలు వల్లించినట్టు మీరు అవతల గురించి చెప్తే తప్పించి మీరు చేసి తప్పులు కనబడతారు మీ కళ్ళకి. అలాగే ఇంకో మాట అన్నారు అంటే ఆన్లైన్ ఫ్యామిలీ కోసం చెప్తున్నారు మీరు అంటున్నారు. వాళ్ళు ఏమన్నంటే రాజమండ్రి ప్రజలు ఊరుకోరు అనేసి అన్నారు. ఆ రాజమండ్రి ప్రజలే మాట్లాడుకుంటున్నారు. 5 సంవత్సరాలు మేయర్ కింద పనిచేసి 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ కింద పనిచేసి 5 సంవత్సరాలు భవానీ గారు ఎమ్మెల్యే కింద పనిచేసి మొత్తం 15 సంవత్సరాలు అదే ఫ్యామిలీ రాజమండ్రి ఏలింది. మరి ఏలినప్పుడు 15 సంవత్సరాలు ఏలినప్పుడు మార్పులు ప్లేవారు ఎందుకు తీసుకురాలేకపోయారు? అలాగే గ్లో గార్డెన్ ఎందుకు రాజమండ్రిలో గ్లో గార్డెన్ ఎందుకు తీసుకురాలేకపోయారు? ఈ స్ట్రీట్ ఎందుకు తీసుకురాలేకపోయారు? హ్యాపీ స్ట్రీట్ ఎందుకు తీసుకురాలేకపోయారు? అక్కడెక్కడ రైల్వే స్టేషన్ దగ్గర బ్యాక్ సైడ్ మొత్తం అది గంజా బ్యాచ్ అన్ని ఉంది, వరస్ట్ ఉంది. ఆ ప్లేస్ పుష్కర్ ప్రాజెక్ట్ కింద చేసి సుందరవనం కింద మార్చింది ఎవరు? మార్గం భర్త గారు కాదా? మీరు అవన్నీ ఎందుకు చేయలేకపోయారు? గత 15 సంవత్సరాల నుంచి రాజమండ్రి పరిపాలిస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మీరు చేయలేకపోయారు? కోరి మార్కెట్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటి? ఎంపీ థియేటర్ ఇక్కడ పెట్టడం ఏంటి? జన రంజికంగా నడిపారు ఆ ఎంపీ గారు ఈ రాజమండ్రి. మీరు ఈ 15 సంవత్సరాల్లో మరి ఇదే పార్టీలో ఉండి ఇక్కడ ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారు? జనాలు కూడా మాట్లాడుకుంటారు. అవి మీకు వినపడతలేదా? ఇంకో విషయం మాట్లాడారు. 72,000 రూపాయలు మెజార్టీ వచ్చింది. 72,000 మెజార్టీ. నాకు తిరిగి అడుగుతున్నాను, 72,000 మెజార్టీ రావడానికి పక్కన ఉన్న రూరల్లో ఉన్న గోరెంట్ల బుచ్చి చౌదరి గారు 62,000 మెజార్టీలో గెలిచారు. అది 5 సార్లు ఆయన ఎమ్మెల్యే కింద గెలిచారు. ఆయనకి 62,000 రూపాయలు మెజార్టీ వస్తే మరి ఎంతకాలం నుంచి మీరు కొత్తగా వచ్చి ఫస్ట్ ఎమ్మెల్యే కింద చేసి 72,000 మెజార్టీ ఎలా వచ్చింది మీకు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి? ఇంకో విషయం, గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం ద్వారా ప్రజలతో వెళ్ళి ఆ వార్డులో తిరిగి వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకుని గత 15 సంవత్సరాల నుంచి ఏం సీసీ రోడ్డు గత 15 సంవత్సరాల నుంచి లేని కాలంలో వేయించింది మీరా? అందుకని ఇచ్చారు మీకు 72,000 మెజార్టీ. ప్రజలు 25,000 పట్టాలు ఇళ్ల పట్టాలు సీఎంఓ దగ్గర నుండి భర్త 2 రోజులు తిండి నిద్ర మానేసి 25,000 పట్టాలు పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోరుకొండ తహసీల్దార్ కార్యాలయం సందర్శించిన కలెక్టర్. రీసర్వే పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సమీక్ష. గోకవరం బస్టాండ్ స్టార్ మొబైల్ షాప్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు. ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సమస్యలు పట్టని వైసీపీ నాయకులు. పారాచూట్ లీడర్ భరత్ ప్రెస్ మీట్లకు రీల్స్ కు పరిమితం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.